హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం వినుకొండ సరౌండింగ్ లో ఉన్నాము. చాగలు కదన్నా, చాబాల అనే విలేజ్ లో ఉన్నాము. రైతు పేరు మీ పేరన్నా? యువరాజు నాగేంద్ర. మీరు వచ్చేసి ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు? 2 ఎకరాలు. మీరన్నా? 6 ఎకరాలు. సో మీరు కనుక చూసుకున్నట్లయితే రైతు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుందన్నా? 5 రోజులు అయింది సార్. 5 రోజులు అయింది. సో ఇప్పుడు ట్రాజెంటా అసలు మీరు దేనికోసం స్ప్రే చేశారు? ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత 5 రోజులకి ఏమేమి తేడాలు గమనిస్తా ఉన్నాం? ఫస్ట్ మెట్రో కొట్టినాం సార్. తర్వాత వారం నిలిచి మళ్ళీ ఇది ట్రాజెంట్ అని మొదలు పెట్టినాము. దేనికోసం అని స్ప్రే చేశారు? అప్పుడు కాప్ సెట్టింగ్ సార్. అప్పుడు చెట్లు పెరిగిపోతున్నాయి కానీ మాకి ముడత అనేది తగ్గడం లేదు. పై ముడత పూతలు దండి ఉండే. ఎంత ఉండే పూతలు? ఒక దగ్గర 20-30 ఉంది సార్. ఒక్కొక్క పూతలో 20-30 నల్లి ఉండే. ఓకే, కొనలు మారుతా ఉండేనా పైన? అవును సార్, ఎర్రగా అవుతుండే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మామూలు మెట్రో కొట్టినాక మళ్ళీ ఇది కొట్టినాక మాకు అప్పటి నుండి పూత సెట్ అవుతుంది, కాయ దిగే అవకాశం ఉంది. ఇంత మా క్లైమేట్ లో గానీ బాగా చేంజ్ అవుతుంది మాకు. ఇప్పుడు మబ్బులు ఉన్నా కూడా మబ్బులకు మాడాలు అవుతున్నా గానీ గ్రోత్ ఉంది, పూత కాపు సెట్ అవుతుంది. ఇది బాగా రిజల్ట్ అవుతుంది సార్ మాకు. బాగా రిజల్ట్ వస్తుంది. ట్రాజెంటా ఒకసారి చూద్దాము. రైతు చెప్పడమే కాదు, అంతకుముందు చెప్పండి అన్న. అంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు మిరప పంట ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూడండి. డబ్బీ బ్యాడ్కి కదా విత్తుకున్నదేనా? విత్తుకున్నదే. చూడండి ఒకసారి, క్లియర్గా ఉంది. తామర పురుగులు లేవు ఎక్కడ. అంతకుముందు ఎన్ని ఉండేనా పూతలో? 20-30 ఉండే. చూడండి అసలు పూతలో నల్లి కనపడట్లేదు ఏ మాత్రం. చాలా క్లియర్ అయింది ట్రాజెంటాతోని. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూత బాగా సెట్ అవుతుంది కదా, కాపు బాగా వస్తా ఉంది, గ్రోత్ వస్తా ఉంది మంచిగా. గ్రోత్ పెరుగుతుంది. రైతు కావాల్సింది ఈ టైం డిసెంబర్ మంత్ లో మన కాపు సెట్ అయితేనే సార్ అది ట్రాజెంటా దానికి బెస్ట్ గా పనిచేస్తా ఉంది. ఇంకా ముందు కూడా పోయి చూద్దాం రండి. ఇంకా ఇక్కడే కాదు, చూడొచ్చు ఒకసారి. పక్కన రైతు స్ప్రే చేయలేదు. ఆ చేనికి ఈ చేనికి ఏం తేడాలు ఉన్నాయి? నాకైతే చాలా తేడా మీకే కనపడుతుంది కదా సార్. ఒకసారి దగ్గరికి రా, గమనించండి ఒకసారి. ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత పై ముడత కింది ముడతలు 2 పోయినాయి. గ్రోతింగ్ వస్తా ఉంది, నల్లి లేదు, దాంతో పాటు కొనలు మారడం కూడా లేదు. అంత క్లియర్ అయిపోయింది. చూడండి ఒకసారి, కాపు సెట్ అవుతా ఉంది. డబ్బీ కాపు ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చాలా నీట్ గా వస్తా ఉంది. సైజు ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ పైన చూడండి ఒకసారి. కాపు మొత్తం ఇగో ఇలా ఈ పిందెలన్నీ సాగుతా ఉన్నాయి. డబ్బీకి ఇది చిన్న విషయం ఏం కాదు. ఇక్కడ మొత్తం కాపే కనిపిస్తా ఉంది. దాంతో పాటు పైన పూత వస్తా ఉంది. పూతలో బ్లాక్ త్రిప్స్ కూడా ఎక్కడ లేవు, క్లీన్ అయినాయి. సాటిస్ఫైడ్ అన్నా? ఎక్కడ తీసుకొచ్చారు మీరు? మేము శంకరబండ అమ్మ అగ్రో ఏజెన్సీస్ లో తీసుకొచ్చారు.